జడ్జెస్ కొద్దిగా అతి చేస్తున్నారు అని మీలో ఎంతమందికి అనిపిస్తుందో ఈ వీడియోని లైక్ చేయండి. ముఖ్యంగా వచ్చిన వారందరూ అభిజిత్‌నే టార్గెట్ చేస్తున్నారా? నిజంగా అతను అసలు ఏ ఫిజికల్ గేమ్ ఆడలేదు. ఖాళీగా కూర్చొని గెలిచాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ విషయానికి అభిజిత్ కూడా ట్రిగ్గర్ అవుతున్నాడు. వాళ్ళకు రెడ్ కూడా ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత చూసుకుంటే నటరాజ్ గారికి, బిందు మాధవ్ గారికి జరిగిన ఇష్యూలో బిందు మాధవ్‌ని చరణ్ ఏదైతే క్వెషన్ అడిగారో మిమ్మల్ని శూర్పణఖ అన్నప్పుడు మీరు ట్రిగ్గర్ మీరు ఎలా దాన్ని ఈ ఓవర్‌కమ్ చేశారంటే, అలాంటోళ్ళు కూడా ఉండాలి అనే ఈ పదం వాడకుండా ఉంటే నిజంగానే బావుండేది. ఇది నటరాజ్ మాస్టర్ స్పందించిన తర్వాత నాకు కూడా అనిపించింది. ఎందుకు అంటే, అలాంటోళ్ళు ఏంటి? సో, అక్కడున్న సిట్యుయేషన్ నేను ఓవర్‌కమ్ చేశాను. తట్టుకున్నాను కాబట్టే ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నానని కూడా చెప్పొచ్చు. కానీ అలాంటోళ్ళు అని అనడంకి నటరాజ్ మాస్టర్ చాలా గట్టిగానే స్పందించారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, తనుజ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది కదా! అది చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అగ్ని పరీక్ష అని మెన్షన్ చేయకుండానే తనైతే దాని గురించే మాట్లాడిందని క్లియర్‌గా అర్థమవుతుంది. క్లియర్‌గా అక్కడ ఏదైతే కామనర్స్‌కి ఒక రెస్పెక్ట్ అనేది మిస్ అవుతుందో ఆ పాయింట్ గురించి క్వెషన్ చేసినట్టుగా అయితే ఆ స్టోరీలో ఉంది. అసలేంటంటే ఇప్పుడు ఫన్ ఉంటుంది, క్రిటిసిజం ఉంటుంది, వాళ్ళను ట్రిగ్గర్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. అంటే బిగ్ బాస్‌కి మంచి కంటెస్టెంట్స్‌ని ఎన్నుకోవడం కోసం ఇవన్నీ ఫైన్. వాళ్ళని రిజెక్ట్ చేసే హక్కు కూడా ఉంది. కానీ రిజెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళని వాళ్ళతో మాట్లాడే పద్ధతి మాత్రం కరెక్ట్‌గా లేదు. వాళ్ళకి మినిమమ్ రెస్పెక్ట్ అయితే ఉండాలి కదా! అనేది ఆ స్టోరీ సారాంశం నిజంగా చాలా బాగా అనిపించింది. ఒక సెలబ్రిటీ అయ్యుండి కామనర్స్ కోసం స్టాండ్ తీసుకున్నారు. అగ్ని పరీక్ష చుట్టూ అల్లుకుంటున్న ఈ కాంట్రవర్సీల వల్ల టీఆర్‌పీ పెరుగుతుంది కావచ్చు. కానీ ఏదైనా అతి మాత్రం ఎప్పటికైనా ప్రమాదకరమే. దీని ఎఫెక్ట్ నెక్స్ట్ అగ్ని పరీక్ష సీజన్ పైన గాని, ఇప్పుడు వచ్చే బిగ్ బాస్ పైన గాని ఎంతో కొంత ఉంటుంది. కామనర్స్‌కి ఒక నమ్మకం కూడా కోల్పోతుంది. కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ అయినా దీన్ని సరిచేసుకొని వాళ్ళకు సరైన ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే బావుంటుంది అనేది నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ చేయండి. హలో అండి. వెల్కమ్ టు మై 4కి సంబంధించిన హైలైట్స్ ఈ వీడియోలో చూద్దాం. లక్ష్మీ దీపక్ సేనాపతి ఇతను ఫస్ట్ క్యాండిడేట్. ఇతడు రామ్ చరణ్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. డాన్స్ కూడా బాగానే చేశాడు. సో, ఇతను చెప్తున్నది ఏంటంటే ఆగస్ట్ 21 వరకు ఇతను చాలా లావుగా ఉన్నాడు. రకరకాల పేర్లు పెట్టి పిలిచేవారు. క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఒక హెల్త్ ఇష్యూ వల్ల నేను ఆడలేకపోయాను. సో, అదొక్కటే కెరియర్ కాదు కదా! అని చెప్పి మోడలింగ్ నేర్చుకున్నాను. సో, మీకు కోపం రాదా అంటే చాలా కోపమొస్తుంది. కానీ లైఫ్ నేర్పిన లెసన్స్‌తో నాకిప్పుడు తగ్గిపోయిందని చెప్తాడు. ఆ తర్వాత ఈ గ్యాప్‌లో నవదీప్ వచ్చేసి ట్రిమ్మర్ ఇస్తాడు. ఎందుకో తెలుసా అని చెప్పి శ్రీముఖి అడిగితే హెయిర్ మాత్రం తీయను అని చెప్తాడు. అయితే నువ్వు ఫార్మ్‌లో రాసింది హెయిర్ కాదు కదా! బియర్డ్ మీసం అని చెప్పగానే అతను దొరికిపోయాడు కాబట్టి తప్పునైతే ఒప్పుకుంటాడు. శ్రీముఖి అంటుంది, జడ్జెస్‌ని మ్యానిపులేట్ చేద్దామని అనుకున్నావా అని చెప్పేసి, ఇప్పుడు వెంటనే నువ్వు బియర్డ్ షేవ్ చేసుకుంటే కంటిన్యూ చేద్దాం అనగానే అతను షేవ్ చేస్తాడు. కాకపోతే ఇద్దరు రెడ్ ఇస్తారు. బిందు మాధవి, అభిజిత్ అయితే రెడ్ ఇస్తారు. నవదీప్ సరే చూద్దాం ఇంత చేసావు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తావో అని చెప్పేసి గ్రీన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, హోల్డ్‌లో ఉన్నాడు. తర్వాత అపూర్వ ఖమ్మం నుంచి వస్తుంది తను. చాలా బాగా మాట్లాడుతుంది. సో, నువ్వు యాంకరా అని శ్రీముఖి అడిగినప్పుడు, అవును న్యూస్ ప్రెజెంటర్, యాంకర్, మోడల్ ఇప్పుడు మీరు అవకాశం ఇస్తే బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా అవుతానని చెప్తుంది. ఈమె మిస్ తెలంగాణ 2025 అలాగే బెస్ట్ కల్చరల్ కాస్ట్యూమ్ అవార్డ్ కూడా వచ్చింది. ఇవన్నీ చెప్తుంది. తన గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. చాలా ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా చాలా జోష్‌తో మాట్లాడుతుంది. ఈ టైంలో శ్రీముఖి ఒక క్వెషన్ అడుగుతుంది. కొన్ని సోర్సెస్ ద్వారా తెలిసిందేంటంటే నీకు నవదీప్ నచ్చడు అని. కాదు నవదీప్ కాదు అభిజిత్ అని చెప్తుంది. అంటే అభిజిత్ ఒక పర్సన్‌గా నచ్చడు అని కాదు. తన గేమ్ నాకు నచ్చలేదు అని చెప్తుంది. ఎందుకు గేమ్ నచ్చలేదు అంటే ఫిజికల్ టాస్క్‌లు ఏమి ఆడకుండా మిగతా వాళ్ళు చాలా కష్టపడ్డారు. అంతేకాకుండా అఖిల్ సార్థక్ మరియు అభిజిత్‌కి జరిగిన కాన్వర్జేషన్‌లో ఒకసారి తను స్టడీ గురించి మాట్లాడాడు. ఇప్పుడు అక్కడికొచ్చినప్పుడు ఎవరేం చదివినా అందరూ సమానమే కదా! అనే పాయింట్ బిందు మాధవి అంటుంది, తను మొత్తానికే ఫిజికల్ గేమ్స్ ఆడలేదు అన్నట్టు ఏమీ లేదు కదా! నేను కూడా ఆ సీజన్ చూసాను అని. ఆ తర్వాత అభిజిత్ కూడా నేను ఆ సిట్యుయేషన్‌లో నా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పడం కూడా తప్పేనా అని. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో అందరూ ఆడ, మగ అందరూ సమానమే. బయట అంత సమానంగా ఉండరు అనే పాయింట్ పైన కూడా అభిజిత్ తనను ఖండిస్తాడు. బయట తన అభిప్రాయం అది అని చెప్తుంది. ఆహ్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఇంప్రెస్ అయ్యి నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చేస్తాడు. తర్వాత అభిజిత్ మరియు బిందు మాధవి అయితే తనకు రెడ్ ఇస్తారు. తను హోల్డ్ లో ఉంది. తర్వాత వచ్చిన క్యాండిడేట్ రోహిత్ నాయుడు. సో ఇతనిపై బిందు మాధవి అయితే వాటర్ వేస్తుంది. నేను ఎన్నిసార్లు వాటర్ కొట్టినా నువ్వు ట్రిగ్గర్ కాలేదు, నీకు కోపం రాలేదు, నువ్వు రియాక్ట్ కాలేదు, అసలు రియాక్టే కావా, నువ్వు లేకపోతే నటిస్తున్నావా,
నవదీప్ అంటాడు 10 బిగ్ బాస్ సీజన్ 9 వరకు చూసి వచ్చేసి మొత్తం నీ బ్రెయిన్‌ని ట్రైన్ చేసుకున్నావు. కామ్‌గా, కంపోజ్డ్‌గా ఉండాలి. ఎలా ఉండాలి? మొత్తం బిగ్ బాస్‌లోనే ఉన్నావు. మాకు రియాలిటీ ఏం కనబడట్లేదు అని బిందు మాధవి, నవదీప్ అయితే రెడ్ ఇస్తారు. ఆ తర్వాత అభిజిత్ స్టేజ్ పైకి వచ్చి నేనైతే ఒక విషయం నమ్ముతాను. ప్రతిసారి అన్నిటికీ రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఈ విషయం నేను నమ్ముతున్నాను. సో, నీకు మాత్రం ఒక అవకాశం ఇస్తున్నాను అని చెప్పి గ్రీన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇతను కూడా హోల్డ్‌లో ఉన్నాడు. తర్వాత కొంతమంది వచ్చారు. డాక్టర్ గౌతమ్ రాజు, సాక్షిత, రమ్య, సిక్కోలు శ్రీను, తర్వాత క్రికెటర్ ఐశ్వర్య వీళ్ళందరికీ అయితే గ్రీన్స్ కూడా ఇచ్చారు. కాకపోతే వీళ్ళందరూ రిజెక్ట్ అయినట్టుగానే తెలుస్తుంది. వీళ్ళకి ఎక్కువ టైం ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. మనం నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చి గౌరీ త్రినేత్ర. తనది కూడా అలాగే చూపెడితే బాగుండేది. ఎందుకంటే తను కూడా రిజెక్ట్ అయింది. కాకపోతే తిను చూపించారు క్లాసికల్ డాన్సరు. ఇప్పుడు ఒక సీక్రెట్ రివీల్ చేస్తాను అని చెప్పి తను ట్రాన్స్ అని తను చెప్పడం జరిగింది. అయితే బిందు మాధవి ఇది ఒక్కటే లోపలికి వెళ్ళడానికి అర్హత కాదు కదా అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది. నవదీప్ కూడా ఫస్ట్ మాకు ఫ్యామిలీ వరకే తెలుసు అన్నావు. తర్వాత ఎవరికి తెలియదు అన్నావు. నువ్వు చెప్పేదానిలో నాకు కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పి తను కూడా రెడ్ ఇచ్చాడు. తను చాలా ఫీల్ అయింది. అభిజిత్ మాత్రం అందరికీ సమాన అవకాశం ఇవ్వాలి అని చెప్పి తనకు గ్రీన్ ఇవ్వడం జరిగింది. చివరగా మరొక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ వచ్చి బాగి తుళ్ళూరి. ఈమెకు మ్యారేజ్ అయింది. సో ఈమెకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నెల్లూరు నుంచి వచ్చింది. నెల్లూరు యాసలో చాలా బాగా మాట్లాడి అదరగొట్టేసింది. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. శ్రీముఖి నవదీప్ తో కూడా చాలా ఫన్ చేసింది. సో వాళ్ళ ఆయనను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ మాట్లాడింది. వాళ్ళ లవ్ స్టోరీ గురించి చెప్పింది. కాబట్టి నువ్వెందుకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే అక్కడ తను ఒక మాట చెప్పింది ఏంటంటే నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాము. అయినా వేరే అఫైర్స్ వల్ల ఆయనకు ఉన్నప్పుడు తను లవ్ చేసింది కాబట్టి మళ్ళీ తనను వెనక్కి తీసుకొచ్చుకుని నేను అడ్జస్ట్ అయి ఉంటున్నాను అన్నట్టుగా చెప్పింది. ఇప్పుడు డ్రమ్ములు, కుక్కర్లు అని చెప్పి జీవితాలు నాశనం చేసుకున్నాను. అలా కాకుండా నన్ను చూసి కూడా ఇన్స్పైర్ అవుతారు. జీవితంలో కష్టాలు వస్తే కృంగిపోకుండా ఎలా నిలబడాలో నేర్చుకోవాలి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. పర్సన్ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. చాలా హుషారుగా ఉంది. సో బిందు మాధవి, అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చేశారు. నవదీప్ మాత్రం ఇంకా మీలో ఫైర్ చూడాలి, ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి రెడ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవి ఈ ఎపిసోడ్ హైలైట్స్. మీకు ఈ వీడియో ఏ పాయింట్లో నచ్చినా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే డైలీ వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.